హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు వచ్చేసరికి నైటు 11 అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నాను. సో ఇవి ఏంటంటే బ్లౌజ్ అయితే కుడుతున్నాను అనమాట. చూసారా? ఇవ్వండి, బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఇది వచ్చేసరికి మీకు ఫ్రంట్ పార్ట్ అయితే చెప్తాను. సో చెప్పే ముందు వచ్చేసరికి ఇంకా నేను వచ్చేసరికి లోపల రూమ్లో నేనైతే సెట్ చేసుకున్నాను అనమాట మిషను. ఇది వచ్చేసరికి చూసారా, మాది లోపల బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ మంచం గట్ట ఏం లేదులేండి, ఫ్యాన్ అది లేదు. సో జస్ట్ మామూలుగా అలాగే ఉంది. ఇక్కడ ఇవ్వండి, కనిపిస్తుంది కదా, పిల్లల బుక్స్ అవి ఉంటాయి. ఇవన్నీ ట్రైపాడ్ కూడా ఉన్నది. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు బ్లౌజ్ అయితే కుడతాను. ఈలోపు పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తాను, చూడండి. ఇంట్లో లైట్ వేసాను. రూమ్లో నేను మిషన్ అయితే పెట్టుకున్నాను. అంతకుముందు అయితే ఇక్కడ గుడి అనమాట, ఎంట్రన్స్లోనే పెట్టుకున్నాను. సో వచ్చేసరికి బాగా అయితే కొడుకున్నాడు, అయితే ఎలా కొడుకున్నాడు. సో పాప వచ్చేసరికి వెళ్ళి కింద పెడుతుంది. నేను అర్థం కాసేపు పడుకుంటాను, అర్థం కాసేపు పడుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసరికి చలేస్తుంది బయట. పాలైతే కొంచెం మరపెట్టుకొని తాగేసి అప్పుడు వచ్చేసరికి మిషన్ అయితే ఎక్కుతాను. సో చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. సో మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఇది నైట్కి తీస్తున్నాను, చూడండి. టైం కనిపిస్తుందా? 11:30 అయ్యింది. పడుకోలేదు, ఇంకొక బ్లౌజ్ అనమాట. సో అది కూడా కుట్టాలి. ముందు 2 కుట్టాను, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు పాలు మర పెడదాము. సో ఇది వచ్చేసరికి వంటగది ఉంది. పాలు మర పెట్టుకున్నాను, చూడండి. ఇందాక ఇప్పుడే టిఫిన్ చేసి అనమాట, అయిపోయింది. గిన్నెలు అయితే ఆమ్లేదు, చూడండి. సో ఇంకా ఆమ్లేదు, గట్టేమో ఉండిపోయింది. ఇప్పుడైతే పాలు ఫ్రిడ్జ్ నుంచి తీసాను. బయటనైతే బాగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అంటే నేను 1 గంట వరకు పెడతాను మిషను. సో అందుకోసము చలేస్తుంది కదా. సో ఇప్పుడు కొంచెం ఇలా నీళ్ళు వేసాను, పాలు కొంచెం నీళ్ళు వేసుకున్నాను అనమాట. సో టీ పెట్టుకోండి, పాలే తాగడం బెటరు టీ కన్నా. సో వచ్చేసేయాలి. నాకైతే వర్షం బాగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో చెప్పండి. సో నాకు లోపల రూమ్లో అయితే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. పిల్లలు పడుకున్నా నేను ఎంతసేపు కుట్టుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పిల్లలు పడుకునే వరకు వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళు పడుకున్న తర్వాత అప్పుడు లేచి ఎక్కువైపోతున్నాను పని, అప్పుడు కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పిల్లల్ని ఎప్పుడు పడుకోబెట్టేసిన తర్వాతే నేను మిషన్ అయినా కుడతాను, లేకపోతే పడుకుండిపోతాను అనమాట. సో ఇప్పుడు బట్టలు ఉన్నాయి కదా, చూడండి. పాలు అయితే మనకు మరుగుతున్నాయి. పాలు అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కొంచెం పాలు ఉన్నాక అయితే తాగేసాను పాలు వచ్చేసరికి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇంతకు ముందు కుట్టాను కదా, ఇందాక నైటే కుట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో తీయకముందు ఇదైతే కుట్టాను. వీటికి వీడియో కూడా వస్తాయి, షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఇది వచ్చేసరికి స్క్వేర్ నెక్ అన్నమాట. ఇదిగోండి స్క్వేర్ నెక్ కనిపిస్తుందా? సో ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా అంతే, స్క్వేర్ నెక్ పెట్టాను. దీనికి కూడా ఇలా తాళ్ళు పెట్టమన్నారు అనమాట, కాటన్ జాకెట్లకి. ఇది కూడా కుట్టాను. ఇంకా వీటికి హ్యాండ్ వర్క్లు అవ్వాలి. సో ఇదొకటి అదొకటి అన్నమాట, ఈ 3. ఇంకో అదొకటి అయిపోయింది అనుకోండి, నాకు రేపు వేరేవి స్టార్ట్ చేయొచ్చు. ఎప్పటి నుంచో బట్టలన్నీ ఉండిపోయి కుట్టట్లేదు ఈ మధ్య సరిగ్గా. ట్రైనింగ్లు చెప్పేసి ఇంట్లో పనులు చేసుకుని సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి అందుకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మీకు చెప్తాను. సో ఇది వచ్చేసరికి కొల బ్లౌజ్, చాలా చిన్న బ్లౌజ్ ఫ్రెండ్స్. సో చూసారా,
చాలా చిన్నది, ఎంత నడుము ఉంది, చాలా చిన్న అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే చెప్తున్నాను. పాలు అవి తాగండి, ఎందుకంటే మిషన్ కుడతారు కదా, వాళ్ళకి కొంచెం కాలు నొప్పులు అవి ఏమన్నా తగ్గుతాయి, రావు, వచ్చిన వెంటనే తగ్గిపోతాయి అన్నమాట పాలు తాగడం వల్ల. సో కాలు నొప్పులు అవి తగ్గుతాయి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఆ బ్లౌజ్కి చూడండి, ఆ బ్లౌజ్కి అంత ఫ్రంట్ ఇవ్వండి, ఫ్రంట్ హుక్స్లు ఉన్నాయా, నేను వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికైతే కొలుస్తున్నాను. సో ఈ మధ్యలో ఇది అంత ఉన్నదో చూసుకొని కొలుసుకోవాలి. ఇక్కడ ఇలా కొలుసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ పైకి అయితే ఇలా కొలుసుకున్నాను, చూడండి వీడియోలో చూపించే విధంగా. వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇక్కడ ఇలా, ఓకేనా. తర్వాత జాకెట్ బట్టి అయితే ఈ హుక్స్లు ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఇది ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ మధ్యలో నుంచి ఈ రెండింటికి గ్యాప్ కొంచెం ఉంచుకోండి, అలా సెట్ చేసుకోండి. మళ్ళీ దీని ఎదురుగా కూడాను చంక భాగంలోకి ఈ మాత్రం గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీని మీదకి ఇలా పెట్టి చూడండి, ఇలా పెట్టామనుకోండి, ఇది వచ్చేసారా, ఇది డాట్స్ కరెక్ట్ సరిపోతుంది. ఇంకొచ్చేది ఇలాగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే మనం స్టార్ట్ చేసేద్దాం. పక్కన జాకెట్ సో ఇప్పుడు ఇలా పెట్టుకున్నాము. ఫస్ట్ దారం అది ఎక్కించుకోండి నీట్గా, లేకపోతే అయిపోతూ ఉంటాయి, చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే ఇది కుట్టిసాం చూడండి. సో ఇప్పుడు ఈ హుక్స్ పట్టీ నుంచి ఇక్కడ నుంచి ఇలాగా కుట్టుకుందాం. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా. ఇక ఉదయం పూటలు అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉదయం పూటలు అనుకోండి, పగలు వచ్చేసరికి పిల్లలకి వంటలు టిఫిన్లు చేసుకోవాలి. తర్వాత ఇలా చేసుకున్నాను అంటే ఇంకా ఇలా పూజ చేసుకున్నాను సార్, ట్రైనర్స్ అందరూ వచ్చేస్తారు, అప్పటికి స్నానం కూడా చేయలేము, పిల్లలు స్కూల్ పంపించేసరికి సరిపోద్ది. ఇంకెలాగ అయ్యిందంటే ఈ ట్రైనర్స్ 10 గంటలకల్లా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి నేను వంట చేస్తూ వాళ్ళకి వచ్చేసరికి ట్రైనింగ్లు అయితే ఇస్తూ ఉంటాను. చూసారా బాగా వచ్చింది కదా, ఇప్పుడు కరెక్ట్ సరిపోద్ది. ఇదిగోండి, సో చూసారు కదా. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలాగ కుడదాము. పగలు వచ్చేసరికి అలాగే అయిపోద్ది అన్నమాట. ఇక మా నైట్ అలాగే పిల్లలు పడుకున్న వరకు మరి నాకు కుట్టడం అవ్వదు ఎప్పుడు, అంతే. ఆ పిల్లలు ఎప్పుడు పడుకుంటే అప్పుడే కుడతాను, వాళ్ళు పడుకున్న తర్వాత కుడతాను. ఆడికి ఆసేపే నేను వచ్చే వరకే ఉంటాడు, పడుకోడు. పాప పడుకుని కొద్ది పడుకోమంటే ఆడి మట్టు పడుకోడు, ఆ బాబుగడు. వాడికి అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పటి నుంచి. పాప పడుకుని కొద్ది పొద్దున్న తిన్నానంటే దీపడు. మా బాబుగడు కూడా నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ మధ్య పడుకుని పోతున్నారు లేదు. ఇప్పుడైతే నేను ఆడి పడుకున్న వరకు ఉండేసి అప్పుడు వచ్చి బ్లౌజ్ కుట్టాను. ఇప్పుడు ఇది ఇంకోటి కుడుతున్నాను కదా, మీకు ముందే దీపాన్ని చూపిద్దాము, పనికొస్తుంది. ఇది అయితే పెడుతున్నాను, చూసారా. ఇటువైపు అయితే ఇవ్వండి, ఇదేమో ఇటువైపు, రెండు ఒకవైపు వచ్చేది. ఫస్టే చూసుకోవాలి, లేకపోతే రెండు ఒకవైపు వచ్చేది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీనికి అవి తీసుకొని దీన్ని తిరిగేసుకున్నాము. లోపలికి అటు పూట ముక్క వేసుకుందాము.
ఏ కలర్ అయినా పర్వాలేదు, కనపడదు. నిద్ర మొక్కలు వల్ల చూడండి. అంతకుముందు లైనింగ్ బ్లౌజ్ పెట్టాను కదా, బ్యాక్ పార్ట్ పెట్టాను కదా ఫ్రెండ్స్. లైనింగ్ కాదు కానీ కాటన్దే, కానీ ఏదైనా ఒకటే కదా, ఇంకా లైనింగ్లు అతుక్కొని సేమ్ ప్రాసెస్ అయితే ఇంతే వస్తుంది అన్నమాట. సో చూడండి, అది కుట్టుకొని దాన్ని ఇలాగా తిరిగేసుకున్నాను మళ్ళాను. సో మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అయితే వస్తుంది. లేకుంటే ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా అలాగే కుట్టుకోవాలి. బ్లౌజ్ బట్టి ఉంటే కుట్టుకోవడం బెటరు. అది బ్లౌజ్ ఇస్తారు కదా, బ్లౌజ్ లేకపోయినా, బ్లౌజ్ ఒకవేళ లేకపోయినా అంచనా బట్టి అయినా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఇవి తీసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పార్ట్లో ఇక కనపడదు కుట్టేసరికి. సో ఇప్పుడు ఇంకోటి ఉన్నది కదా, అది కుట్టేద్దాము. సో ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ రెండు ఓపెన్ చేసి దీన్ని తిరగేసుకొని దీనిపై నుంచి కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి, అనిపిస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఇంకా అర్థమవుతుంది ఏంటంటే నా కామెంట్ చేస్తాను. అది ఐటమ్ ఇలా ఉంటుంది, బ్లౌజులు ఏమన్నా కొడతాను. నేను పలానా మోడల్ని మీకు చెప్పను ఫ్రెండ్స్, నేను కుడుతున్నవే వీడియోలు తీస్తాను. సపోర్ట్ చేయండి నాకు. ఇంకా అవి ఎంతమందో చూడాలి కదా, ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. ఫస్ట్లో బాగా రీచ్ అయ్యి మానిటైజేషన్ కూడా అయిపోయింది అన్నమాట. ఫస్ట్లో బాగా రోజు చేసేదాన్ని, ఆ మధ్య చేయకపోవడం వల్ల యూట్యూబ్ మట్టుకు స్టార్ట్ చేస్తే మట్టుగా చెయ్యాలి, ప్రతిరోజు వీడియోలు చెయ్యాలి. చేయకపోతే అవ్వదు, ఆపేసామంటే అవ్వదు, చేసుకుంటా వెళ్ళాలి యూట్యూబ్ అంటేనే. సో నేను ఏం కుడుతున్నవన్నీ పెడతాను. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ మోడల్స్ ఏవి ఇవ్వలేదు, అన్నీ మామూలుగా లైనింగ్ బ్లౌజులు, వర్క్ బ్లౌజులు ఉన్నాయి. అవి రేపు కొడతాను. అన్నీ లైనింగ్ బ్లౌజులే ఉన్నాయి. మీకు ఎన్నిసార్లు కుట్టినా అవి చూపిస్తాను. ఇక చాలామందికి ఎన్నిసార్లు చూసినా బ్లౌజులే డౌట్. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇలా పెట్టుకున్నాను ప్రైజ్. అంతకుముందు క్లాస్లో ఈ చెప్పేదాన్ని, ఫస్ట్ పేపర్ కటింగ్ అన్నీ చెప్పాను ఫ్రెండ్స్. పెద్దాక అయిపోతుంది అనేసి అంతకుముందు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను నేను. ఇప్పుడు అందుకే కొడుతున్నాను కదా, కుకింగ్ అయితే చెప్తా ఉంటాను. కుకింగ్ అయితే కొంచెం తెలుస్తూ ఉంటాయి కదా. ఎవరికైనా మనకి ఫ్రంట్ పార్ట్ డౌట్ ఉంటుంది, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్టే రాదు చాలామందికి. ఇంకా ఈ విధంగా కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది, సరిపోద్ది కరెక్ట్గాను. సో ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకోటి వేద్దాము. ఇటువైపు చూసుకోవాలి, ఇటువైపు అటు చూసుకొని. ఇది అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇది లోపల పెట్టేసుకున్నాం. దీన్ని ఇలా లోపల పెట్టేసుకొని క్లోజ్ చేసి, చూసారా దారం ఊడిపోయింది. కొంచెం లూజ్ అయింది అనుకోండి, దారం ఊడిపోద్ది. మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. ఈరోజు ఒక అమ్మాయి తీసుకొచ్చింది, మిషన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అంటే తను కొత్తదే మిషన్ కొనుక్కుందన్నమాట. ఆ మిషన్ వచ్చేసరికి కుట్టు పాడట్లేదు, తీసుకురామని చెప్పాను నేను. తీసుకొచ్చింది బాగు చేశాను. అంతకుముందు అసలు మాడికి తెగిపోతుందంట. ఇంకా అవి కొంచెం ఇక్కడ లూజ్ ఉంటాయి కదా సైడ్లు, ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తాయి. అవి సెట్లో కొంచెం లూజ్ వచ్చి ఉంటుందని చెప్పాను నేను. అవి కొంచెం సైడ్కి ఇప్పేసి మళ్ళీ బిగించాను అనమాట.
బిగించిన తర్వాత కొంచెం కుర్తి పర్వాలేదు, ఇంకా తప్పదు కదా, కొంచెం కుర్తా ఉంటే బాగుంటుంది అని చెప్పాను. నేను చూడవలసినంత చూశాను. ఇలా ఇంకా మిగతా ఇంకా ఎక్కువ ఏమైనా ప్రాబ్లం వస్తే వేరే షాప్ దగ్గర తీసుకెళ్దామని చెప్పానమాట. సరే అంది, అందకైతే పని చేసిందన్నమాట. ఇదండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అయితే. ఓకేనా, మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంక ఇదంతా బ్లౌజ్ అయితే కుడతాను, ఇంకా పట్టి కాజా పట్టి ఉంది దీనికి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ కాజాలు చూడండి. బాయ్.